మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామరాజ్యమే పౌరులందరినీ నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జయ नमो रुचाय ग्रामे हनुमत सीता राम लक्ष्मण पत्तत्र रामांतरस्य श्री रामचंद्र परब्रह्मणे नमः नमोग्रापयामि मे तुपास दूपिता द्वि दुपादिवादिभः ओम प्रणीत्य गुरुदक्षिणे शास्त्रादिपन्दस्यामि हरि ओम तत्सत् रामचंद्र परब्रह्मणे नमः
త్రేతాయుగంలో రామచంద్రుడు అని అంటాం. ఏ త్రేతాయుగం అండి? మనం నవంబరు 29 పుట్టామంటే ఏ సంవత్సరంలో పుట్టాము అన్న ఒక క్వశ్చన్ మార్క్ అలా వస్తుంది, ప్రశ్న అలా వస్తుందో. త్రేతాయుగం అంటే ఏ త్రేతాయుగంలో పుట్టాడు రామచంద్రుడు వారు అంటే మనకి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం, ఇవి 4 యుగాలు. ఈ 4 యుగాలు కానీ పూర్తి అయినట్టుగైతే ఒక మహాయుగం. ఈ రాముడు దశవర్ష సహస్రానిచ 10,000 సంవత్సరాలు రాముడు రాజ్యాన్ని పరిపాలించాడంట. అలాగా ఈ రోజుకి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మనకి 1, 2, 3వ మహాయుగంలో రాముడు చెందుతాడొక్క ఇది జరిగింది. ఈ రోజు మనకి ఇప్పుడు వచ్చింది 28వ మహాయుగం జరుగుతుంది. ఇప్పుడు మనకి 28వ మహాయుగం జరుగుతుంది. ఇది 3వ మహాయుగంలో జరిగిన రామాయణ కథ ఈ రోజు కూడా మనకి అలాగా ఉంటూనే జరుగుతుంది. రామచంద్రుడు వాళ్ళని ఎప్పుడు కూడా స్మరించుకుంటూ నరుడు ఎన్నెన్ని కష్టాలు పడతాడో అటువంటి కష్టాలన్నీ కూడా రామచంద్రుడు వారు పడి నేనే పడ్డాను అన్నట్టుగా ఆయన ఇన్ని కష్టాలు నరుడుగా ఈ రామవారిని గారు చేసుకుంటే స్మరించుకుంటే కొన్ని కష్టాలు కూడా దాటి వెళ్ళిపోతామని అంట. ఒక చిన్న విషయం ఏంటంటే రామచంద్ర వారి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ఒక్కరికి ఒక్క కోరిక అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే నాయన నీకేం కోరిక అనేసి ముందు అంగదుని అడిగాడు. ఎందుకంటే తన తండ్రిని ఆయనే చంపాడు కాబట్టి సంహరించాడు కాబట్టి అంగదుని అడిగాడు నీకేం కోరుకున్నది అంటే రామచంద్ర మరి ఇంకేం లేదు, నా తండ్రి నువ్వు ఎలా చాటు చెప్పావు అలాగే చాటు నుంచి నేను చంపాలని కోరుకున్నది అన్నాడు. సరే తీరుస్తానన్నాడు. కృష్ణావతారంలోని చివరిలోని ఆ పొదలోని ఇలా కాలేసి పొడకలు ఊపుతుంటే ఇది లేదనుకొని కొట్టేశాడు. తర్వాత చివరిలో తెలిసింది అనమాట. తర్వాత హనుమంతుడి దగ్గరికి వచ్చాడు. హనుమంతుడి దగ్గరికి వచ్చిన తర్వాత నీకేం కోరుకున్నదంటే సదా నేను నిన్నే స్మరించుకుంటూ ఉండాలి అని ఆయన కోరిక తీర్చాడు. సరే రాస్తూ అన్నాడు. శుక్రుడి దగ్గరికి వెళ్ళాడు. నీకేం కోరుకున్నది అంటే జాముల దగ్గరికి వెళ్ళాడు. జాముల దగ్గరికి నీకేం కోరుకున్నదంటే నువ్వు యుద్ధం చేస్తుంటే చాలా అందంగా ఉన్నావు నాయన రామచంద్ర, అసలు పురుషులే మోహించేటట్టుగా ఉన్నాడు రామచంద్రుడు చూస్తే. మహర్షులందరూ కూడా రామచంద్రుని చూసి అందంగా మోహిస్తే కృష్ణావతారంలోని 24,000 మంది గోపికలతో ఆ మహర్షులందరూ కూడా ఇక్కడ ఇచ్చేశారు. అలాగా యుద్ధం చేస్తూ అందంగా ఉన్నావు కాబట్టి నీతో యుద్ధం చేయాలన్న కోరిక అన్నాడు జాంబవంతుడు. అదే కృష్ణావతారంలో జాంబవతిని ఇచ్చే ముందు సముద్రమాడి చేసిన తర్వాత అక్కడ వాళ్ళిద్దరికి 21 రోజు యుద్ధం జరుగుతుంది. ఆ ముష్టితో గుండెని గుర్తే అప్పుడు తెలుస్తుంది అనమాట అని. అలాగే శుక్రుడి దగ్గరికి వెళ్ళి అడిగాడనమాట ఏమిటి నీ కోరుకున్నాను అంటే రామచంద్ర మేము మానవం కాబట్టి ఈ రేపు తెల్లవారి మీకు ఇదంటే అభిషేకం అంటే 7 సముద్రాల్లోంచి 7 నదుల్లోంచి కూడా నీటిని తీసుకొచ్చి ఉదకాన్ని తీసుకొచ్చి అభిషేకం చేశాము. మానవ మాత్రం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. Thank you all, thank you very much. You all came here to attend the Lord Rama, Sita, Prana Pratishtha. మళ్ళీ ఆయనకి ప్రాణం వచ్చేసింది అయోధ్యలో. మీరు చూస్తూనే ఉన్నారు అన్నీ కూడా. మళ్ళీ రామ రాజ్యం వస్తుంది అన్నమాట. అట్లాగే మన సంస్థ మన చిన్నదైనా కూడా మన దాన్ని కూడా అలాగే పరిపాలించుకుందాం. అది నేను ఇప్పుడే అంటాడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళొచ్చి మొక్కుకున్నాను. మళ్ళీ బర్త్డే టైంకి అనుకునే అయిపోవాలని అది ఆయన అంతవరకు ఆశీర్వదిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా చక్కగా ఫలాలను తీసుకోవాలి. ఫలాలని మన పెద్ద మహావృక్షం విశ్వశాంతి, ఆ వృక్షం నుంచి వచ్చిన ఫలాలని అందరూ ఎంజాయ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ డెకరేట్ చేసినట్లు ఈ కాన్సెప్ట్ ఈ విజన్ చాలా బాగుంది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. చాలా బాగా చేశారు డెకరేషన్. కానీ ఇక్కడ మరి అందరూ కూడా హారతి వెలిగించాలి రాముడు వారికి, జై శ్రీరామ్కి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. శ్రీరామ లేరాము
పగరా సీతారామ చూపిని మహిమ మదిలో అసురాలిని మా పగరా మదమత్సర క్రోధములే మా నుంచి తొలగించి సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి మా జన్మము ధన్యము చేయుమురా శ్రీరామ లేరా ఓ రామ ఇలలో పిలుచి కటివా పగరా దర్శనమును కోరా దరికే చేరే దయగల మహారాజు దాశరథి తొలుతని ఎదురేగి కుశలములడిగి హితమును గావించే ప్రియవాది ధీరమతి న్యాయపతి ఏలు రఘుపతియే రామునికి ఆదరం ఒకటేలే సకల గుణరాముని రేటిని రాముని నీతిని ఏమని పొగడుదులే మా శ్రీరామాలేరా ఓ రామ ఇలను విను చీకటి పగర సీతారామ చూపిని మహిమా
పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక శాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామరాజ్యమే పౌరులందరినీ నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామ 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 అనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం రామ 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 అనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం రాజమందిరం బాలరామ సుందరం
తీయనంట బాలరాముడల్లరంటే వశిష్ఠునికి ఇష్టమంట రామ 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 అనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం నమస్కారం చేసుకుని సార్లకి దక్షిణ తీసుకుని వెళ్ళిపోవడమే దండం పెట్టుకోరా డెఫినెట్ గా పాస్ అవుతావు